ఖచ్చితంగా ప్రజలు సమాధానం చెప్పడానికి ఒకరోజు వస్తుంది. ఈరోజు తీవ్రవాదులుగా ముద్రేస్తున్నారు మమ్మల్ని. మీ చేతిలో మీడియా ఉంది. ఎస్, మీ చేతిలో మీడియా ఉంది. మీ చేతిలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మీ దగ్గర అధికారం ఉంది. 100కు 100 సీట్లు, 100కు 100%, 100% స్ట్రైక్ రేట్ తోటి చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నామన్న ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఒక యూట్యూబర్ని తీసుకొచ్చి దేశద్రోహిగా చిత్రీకరించేటువంటి మీ ప్రయత్నం మీరు తాత్కాలికంగా సక్సెస్ కావచ్చు. ఆయన వెనక నిలబడిన వ్యక్తుల మీద మీరు చేస్తున్నటువంటి పోరాటం, మీరు చేస్తున్నటువంటి అటాక్, మీరు ఇస్తున్నటువంటి బెదిరింపులు, కుల మతాలను తీసుకొచ్చి ఇది హిందూ మతం మీద, క్రైస్తవ మతం మీద అటాక్గా మీరు, హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద అటాక్గా మీరు చిత్రీకరిస్తున్నటువంటి విధానం ఉంది చూశారు. ఇది మీరు అనుకుంటున్నారు చాలా అద్భుతంగా మేము క్రియేట్ చేస్తున్నాం, ఇది హిందూ మతానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంగా మేము అభివర్ణిస్తున్నాం, కాబట్టి మేము సేఫ్ జోన్లో ఉన్నాము అని నేను చెప్తున్న రాజకీయ పార్టీలకి, నేను మరలా చెప్తున్న మీడియా సోదరులకి, మీకేదో ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక ఇంటెంట్ వచ్చింది. ఎస్, ప్రయత్నం చేయండి, మాట్లాడండి, ప్రొజెక్ట్ చేయండి. జడా శ్రవణ్ కుమార్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేత రమ్మనండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని రమ్మనండి, అద్భుతంగా రమ్మనండి, వెల్కమ్ చేస్తాను, కాఫీ టీ ఇస్తాను. వాళ్ళకి కూడా ఇచ్చిన అప్పుల చిట్ట, నా బంగారం తాకట్టు చిట్ట, నా ఇంటి రెంటు, అద్దెకుంటున్న రెంట్ చిట్ట మొత్తం ఇస్తా, ఏం ఇబ్బంది ఏం లేదు. 2018 నుంచి గత ప్రభుత్వం మీద నేను కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పోరాటం చేశాను. నాకు వచ్చే డబ్బులన్నీ కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాను, మా ఇంటి కోసం ఖర్చు పెట్టలేదు. ఇప్పటికీ నేను అద్దెంట్లో ఉంటున్నాను. ఏ నెలకు ఆ నెల జీతాలు ఇచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. అయినప్పటికీ కూడా ప్రజల కోసం పోరాటం చేశాను అన్నటువంటి ఆ పదాన్ని దీనికి తీసుకొచ్చి అటాచ్ చేసి ఎన్నికలలో 25 కోట్ల రూపాయలు అక్రమాలంట. ఏమంటే ఎన్నికల్లో 25 కోట్ల రూపాయలు జడా శ్రవణ్ కుమార్ ఖర్చు పెడితే 460 ఓట్లు ఎట్లా వస్తాయండి? మీరే కదా అంటారు ప్రతిసారి 460 ఓట్లు వచ్చినాయి, 460 ఓట్లు వచ్చినాయి. మరి 460 ఓట్లు ఎట్లా వస్తాయండి 25 కోట్లు ఖర్చు పెడితే జడా శ్రవణ్ కుమార్? కాదండి, ఎలక్షన్స్కి ముందు ఇచ్చినటువంటి సంవత్సరం ముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని తీసుకొచ్చి ఎలక్షన్స్లో కనెక్ట్ చేసి ఏబిఎన్ TV5 మాట్లాడతా, ఏబిఎన్కి కోట్ల రూపాయల ల్యాండ్ ఫ్రీగా ఇస్తుంటే ఏబిఎన్ ఛానల్కి హైకోర్టులో ప్రజా ప్రయోజనం వేసి ఆపేశాను. ఏబిఎన్ బ్రాడ్కాస్టింగ్కి కోపం ఉంటుంది వాళ్ళకి. ప్రజాధనం ఉచితంగా ప్రజల కోసం ఉన్నటువంటి భూమి నేను మీడియా ఛానల్స్కి దారం దత్తం చేస్తాను అంటే ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను, ప్రజల కోసం ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను. ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన కారణంగా జీవో ఆగిపోయింది. ఖచ్చితంగా ఏబిఎన్కి నా మీద కోపం ఉంటుంది. ఎన్నికలలో 25 కోట్ల రూపాయల అక్రమాలంట, ఇన్కమ్ ట్యాక్స్కి కంప్లైంట్ అంట. నేను ఇంటర్వ్యూ ఇచ్చింది ఎప్పుడు? మీరు దాన్ని తీసుకొచ్చి లింక్ చేసేది ఎప్పుడు? ఎన్నికల్లో 25 కోట్ల రూపాయల అక్రమాలు ఖర్చు పెడితే ఎన్నికల అధికారులు చూసుకుంటూ ఉంటారా? ఆదిమూలం వాళ్ళ అబ్బాయి అన్నాడు 100 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాను, మా డబ్బులు మాకేండి అని. ఆయన మీద పెట్టండి ఇన్కమ్ ట్యాక్స్, నా మీద కాదు. 470 ఓట్లు వచ్చి నేను ప్రతిసారి నన్నే కదా అనేది. మీరు ఎక్కడో మాట్లాడినటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఎక్కడికో పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంట, ఇన్కమ్ ట్యాక్స్లో పన్ను ఎగవేత అంట, అక్రమ ఆస్తులు అంట, బినామీ చట్టాలంట. రండి, ఎక్కడ బినామీ చట్టాలు ఉన్నాయో, ఎక్కడ అక్రమ ఆస్తులు ఉన్నాయో ముత్తూట్ ఫైనాన్స్కి తీసుకెళ్తాను అందరినీ. పర్లేదు రండి. నా ఆర్థిక పరిస్థితిని బయట పెట్టుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టలా. ఈ విధమైనటువంటి దాడి చేయటం జనసేన కార్యకర్తలు, జనసేనకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కంప్లైంట్ చేశాడు. అది కూడా ఎక్కడి నుంచి చేశాడు? ఆకువీడి నుంచి చేశాడు. అది కూడా ఎవరి కాన్స్టిట్యున్సీలో చేశాడు? గౌరవనీయులైనటువంటి ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు కాన్స్టిట్యున్సీలో చేశారు. ఏమవుతుంది? నా దగ్గర పోవటానికి ఏం లేదు, బోడుగుండే, ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ రఘురామకృష్ణంరాజు గారు గుర్తుపెట్టుకోండి, నేను మొదలే చెప్పా, మీరు అనవసరంగా ఈ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి మీ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. మీ గౌరవాన్ని తగ్గించుకోవటానికి ఇంకా దిగజార అవసరం లేదు. ఎందుకు అంటే మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. మీరు నా మీద ఇన్కమ్ ట్యాక్స్ పెట్టండి, తప్పేముంది? వాస్తవాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుస్తారు.
నాకెన్ని ఆస్తులు ఉన్నాయో, మీకెన్ని ఆస్తులు ఉన్నాయో, మీకెన్ని బినామీలు ఉన్నాయో, నాకెన్ని బినామీలు ఉన్నాయో, మీరు మొదలుపెట్టారు కదా యుద్ధం, చేద్దాం. ఎంతవరకు యుద్ధం చేయగలమో చేద్దాం. నాకు వచ్చిన ప్రతి రూపాయి ఇన్కమ్ ట్యాక్స్కు చూపించా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. తప్పుకున్న జడ, జారుకున్న జడ, మీ ఇష్టం వచ్చినట్టు రాయండి, ఏం ఇబ్బంది లేదు. ఎందుకు అంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఒక అసత్య ప్రచారాలు ఏమైతే ఉన్నాయో, ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంది. ఈ అసత్య ప్రచారాల దాడి ప్రతి కామన్ మ్యాన్ గమనిస్తున్నాడు. 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామిక చర్యల్ని మేము కొన్ని వందల సార్లు ఇది అప్రజాస్వామిక చర్యలని చెప్పినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం పట్టించుకోలే. మాకు చెప్పేది ఏంది, 151 సీట్లు, వై నాట్ 175 అన్నారు. అల్టిమేట్గా ఏమైపోయింది? వాట్ హ్యాపెన్? ప్రజలకి ఒక అవకాశం వచ్చింది 2024లో. వాళ్ళు చూపించాల్సింది ఏదో చూపించారు. 2024లో 164 సీట్లు వచ్చినాయి. మీరు చేస్తుంది ఏంటి అంటే, మీ పార్టీ కార్యకర్తలు చేస్తుంది ఏంటంటే, జనసేన కార్యకర్తలు చేస్తుంది ఏంటి అంటే, ఎవరైనా సరే మిమ్మల్ని ఒక మాట మాట్లాడితే వందల మంది, వేల మంది పడి పోలీస్ స్టేషన్ల మీద పడి నిందితులను కొట్టడంలో మీ యొక్క యూనిటీని చూపిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో, ప్రజల హక్కులను కాపాడటంలో ప్రభుత్వాలు ప్రాముఖ్యమైన పాత్ర పోషించాల్సిన సందర్భంలో 2 లక్షల పుస్తకాలు చదివాను నేనని చెప్పేటువంటి ఒక అపర మేధావి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఒక సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చినందుకు సంతోషపడాల్సినటువంటి ఆ కమ్యూనిటీ ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్న తీరు, పవన్ కళ్యాణ్ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరు, పవన్ కళ్యాణ్ మీడియా ప్రవర్తిస్తున్న తీరు, ఒక వ్యక్తి కోసం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యక్తిని తీవ్రవాదిగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రవర్తిస్తున్న తీరు ప్రతి సమాజం గమనిస్తుంది. దీనికి రిప్లికేషన్ ఎలా ఉంటుందో తెలుసా సార్? 2029లో ప్రతి ఓటరు కూడా చెప్తాడు సమాధానం. ప్రతి ఓటరు దానికి సమాధానం చెప్తాడు. చెప్పకుండా ఏమీ వదలడు. ఎందుకు అంటే హిందుత్వ ఎజెండాని సిస్టమేటిక్గా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి తీరు అటు తిరిగి ఇటు తిరిగి సార్, అటు తిరిగి ఇటు తిరిగి మీ తలకే చుట్టుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, క్రిస్టియన్లు సాంప్రదాయాలకి ఫేవర్ కాదు, హిందూ మతానికి వ్యతిరేకం కాదు. వీ ఆర్ సెక్యులర్స్. ఎందుకు అంటే రాజ్యాంగాన్ని నమ్మిన వ్యక్తులుగా. ఎస్, ఐ కెన్ ప్రౌడ్లీ క్లైమ్ దట్ ఐఎమ్ ఏ హిందూ. కానీ సెక్యులరిజాన్ని గౌరవిస్తా. దట్ డస్ నాట్ మీన్ నేను ఎవరికో వ్యతిరేకమో కాదు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. మహాత్మా గాంధీ గారిని బ్రిటిష్ వాళ్ళు అంటే నీకెందుకు అంత కోపమని అడిగారు. హీ సెడ్